ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పటికే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నట్టుగా అనుకోండి. ఒకరోజు మీరు యూట్యూబ్‌లో ఒక ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన వీడియో చూస్తుంటే మీరు ఒక వార్త చూస్తారు. ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీకి 15 సంవత్సరాల వారంటీ అని. అప్పుడు వెంటనే మీకు ఒక డౌట్ వస్తుంది. అరే! నేను వాడే స్కూటర్‌లో బ్యాటరీ ఉంది. కార్‌లోనూ బ్యాటరీ ఉంది. రెండిట్లో కూడా లిథియం బ్యాటరీనే ఉపయోగిస్తున్నారు. మరి ఎలక్ట్రిక్ కార్‌కి 15 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తుంటే నేను వాడే స్కూటర్‌కి ఎందుకు 15 సంవత్సరాల వారంటీ ఇవ్వట్లేదు అని. అంటే ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలో ఉన్న స్పెషాలిటీ ఉందా? లేకపోతే నేను వాడే స్కూటర్ బ్యాటరీ క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటుందా? లేకపోతే కంపెనీస్ మనకి చెప్పకుండా ఏమన్నా విషయం దాస్తుందా? ఇంక ఇప్పుడు మార్కెట్ లోకి ఎల్ఎఫ్పి బ్యాటరీ స్కూటర్స్ కూడా వచ్చేసినాయి. ఆంపియర్ నెక్సస్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో ఉంది. ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ ఉపయోగిస్తున్నారు. ఇంకా అందరూ అంటున్నారు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ లైఫ్ సైకిల్స్ 4000 నుంచి 5000 వరకు లైఫ్ సైకిల్స్ ఉంటాయని చెప్పి. అంటే ఈ లాజిక్ ప్రకారం మనం వాడే స్కూటర్ కూడా 15 సంవత్సరాలు బ్యాటరీ ప్యాక్ ఉండాలి కదా. కానీ రియాలిటీలో ఎందుకని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మాక్సిమం 8 సంవత్సరాల దగ్గర ఆగిపోతున్నాయి? బ్యాటరీ కెమిస్ట్రీ కారణమా, హీట్ కారణమా, లేక మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకేమైనా భయం ఉందా? ఈ రోజు మనం ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకుంటారు. స్కూటర్ కంపెనీస్ బ్యాటరీస్ కి 15 సంవత్సరాలు వారంటీ ఇవ్వకపోవడానికి ప్రధానంగా 4 కారణాలు అయితే ఉన్నాయి. బట్ దానికన్నా ముందు ఒక విషయం మీద అయితే మనం క్లారిటీ తెచ్చుకుందాం అండి. చాలా మంది అనుకుంటారు ఈవీ కారు బ్యాటరీ వేరు, స్కూటర్ బ్యాటరీ వేరు అని. కానీ అది పూర్తిగా నిజం కాదనమాట. ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ కారు బ్యాటరీలోను లిథియం బ్యాటరీని యూజ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బ్యాటరీలో తేడా అయితే ఉండదన్నమాట. బ్యాటరీ ప్యాక్ డిజైన్, థర్మల్ మేనేజ్మెంట్, యూసేజ్ ప్యాటర్న్, బ్యాటరీ సైజ్, వారంటీ రిస్క్ వీటిలో తేడా ఉంటుందన్నమాట. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికే భారతదేశంలో ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ ఎన్ఎంసి కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ ని అయితే యూజ్ చేస్తున్నారన్నమాట. ఈ ఎన్ఎంసి కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ కొన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీటి యొక్క ఎనర్జీ డెన్సిటీ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే తక్కువ సైజ్ బ్యాటరీ ప్యాక్ తోనే ఎక్కువ రేంజ్ అనేది ఈ బ్యాటరీ ప్యాక్ ద్వారా అయితే పొందవచ్చు. కానీ వీటి లైఫ్ సైకిల్స్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో పోల్చుకున్నట్టయితే చాలా తక్కువ అనమాట. చాలా వరకు ఈ 1000 నుంచి 2000 లైఫ్ సైకిల్స్ వరకు మాత్రమే ఎన్ఎంసి కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి అనమాట. అందుకే గత కొద్ది సంవత్సరాలుగా స్కూటర్ కంపెనీస్ బ్యాటరీ మీద 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు లేదంటే మాక్సిమం 8 సంవత్సరాల పాటు మాత్రమే వారంటీ అయితే అందిస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే మారుతుంది. ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వేగంగా మార్కెట్ లోకి వస్తుంది. ఏతర్, ఆంపియర్ వంటి కంపెనీస్ కూడా ఎల్ఎఫ్పి బ్యాటరీ వైపే అడుగులు వేస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కి మనకి లైఫ్ సైకిల్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. హీట్ ని బాగా హ్యాండిల్ చేస్తుంది. ఫైర్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. 3000 నుంచి 5000 లైఫ్ సైకిల్స్ అంతకన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా 15 సంవత్సరాలు బ్యాటరీ వారంటీ ఇవ్వచ్చు అని అనుకోవడం. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మొదటి కారణం యూసేజ్ స్ట్రెస్ మరియు లైఫ్ సైకిల్స్. నిజానికి ఒక బ్యాటరీ యొక్క లైఫ్ టైం ని నిర్ణయించే ప్రధాన అంశం బ్యాటరీ కెమిస్ట్రీ కాదు, యూసేజ్. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ఇంట్లో లిఫ్ట్ ని రోజుకి 20 సార్లు ఉపయోగిస్తే దాని లైఫ్ ఒకలాగుంటుంది. అదే లిఫ్ట్ రైల్వే స్టేషన్ లో రోజుకి 500 సార్లు ఉపయోగిస్తే దాని లైఫ్ టైం పూర్తిగా మారిపోతుంది. బ్యాటరీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. యావరేజ్ గా ఒక ఎలక్ట్రిక్ కార్ ని మనం ఎక్కువగా వీకెండ్ ట్రిప్స్ కోసం, ఆఫీస్ కమ్యూట్ కోసం, ఫ్యామిలీ ట్రావెల్ కోసం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. చాలా మంది వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే కూడా ఛార్జింగ్ చేస్తారు. కానీ స్కూటర్ విషయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మార్నింగ్ ఆఫీస్, ఈవినింగ్ రిటర్న్, ఆ తర్వాత మార్కెట్ కి లేకపోతే మనకి రోజువారీ ఇతర పనుల కోసం ఇలా రోజువారీగా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మనం ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాం అనమాట. రోజువారీ జీవితంలో స్కూటర్ చాలా ఎక్కువగా ఉపయోగించబడుతుంది. మనకి రేంజ్ కూడా తక్కువ ఉండడం వల్ల ఛార్జింగ్ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒక ఈవీ కార్ సంవత్సరానికి సుమారుగా ఒక 150 నుంచి 180 వరకు లైఫ్ సైకిల్స్ కంప్లీట్ చేస్తుంది. కానీ అదే ఎలక్ట్రిక్ స్కూటర్ సులభంగా సంవత్సరానికి 300 నుంచి 365 లైఫ్ సైకిల్స్ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది డెలివరీ పార్ట్నర్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ప్రొఫెషనల్స్ అయితే రోజుకి 2 సార్లు కూడా ఛార్జ్ చేస్తారు. 15 సంవత్సరాల కాలాన్ని మనం కన్సిడర్ చేసుకుంటే కారు బ్యాటరీ యొక్క లైఫ్ సైకిల్స్ 2500 నుంచి 3000 లైఫ్ సైకిల్స్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అదే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ లైఫ్ సైకిల్స్ 5000 వరకు దాటే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఒక స్కూటర్ బ్యాటరీ ప్యాక్ 3 కిలోవాట్ అవర్ నుంచి 5 కిలోవాట్ అవర్ మధ్యలో ఉంటుంది. కానీ అదే ఒక కారు బ్యాటరీ ప్యాక్ 30 కిలోవాట్ అవర్ నుంచి 75 కిలోవాట్ అవర్లు అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ కారు బ్యాటరీ ప్యాక్ ని ఒక పెద్ద సైజు రిజర్వాయర్ గా పోల్చుకుంటే ఒక స్కూటర్ బ్యాటరీ ప్యాక్ ఒక చిన్న సైజు రిజర్వాయర్ లాగా ఉంటుందన్నమాట. అందువల్ల ఒక స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద ప్రతి ఛార్జ్ డిశ్చార్జ్ సైకిల్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ దృష్టిలో ఆలోచించండి. 3000 సైకిల్స్ వరకు పర్ఫార్మెన్స్ ప్రెడిక్ట్ చేయడం
ఒక విషయం. 5,000 సైకిల్స్ దాటిన తర్వాత కూడా హెల్దీగా ఉంటుందని చెప్పి గ్యారంటీ ఇవ్వడం మరొక విషయం. అందుకే యూసేజ్ ప్యాటర్న్ ఒకటే స్కూటర్ బ్యాటరీ వారంటీని తగ్గించే అతిపెద్ద కారణాల్లో ఒకటనమాట. రెండవది హీట్ మేనేజ్మెంట్. ఇప్పుడు చాలా మంది అంటారు, సరే యూసేజ్ ఎక్కువైనా ఇక్కడ వాడేది LFP బ్యాటరీయే కదా, LFP బ్యాటరీ ప్యాక్ లో 5,000 వరకు లైఫ్ సైకిల్స్ వస్తాయి కదా అని అంటూ ఉంటారు. ఇది నిజమే, కానీ బ్యాటరీ లైఫ్ ని ఛార్జ్ సైకిల్స్ మాత్రమే నిర్ణయించో, హీట్ కూడా నిర్ణయిస్తుంది. నిజానికి బ్యాటరీకి అతిపెద్ద శత్రువు హీట్. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సమ్మర్ టైంలో 45 డిగ్రీలు దాటడం ఏదైతే ఉందో అది సాధారణంగా జరుగుతూ ఉంటుందన్నమాట. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలు 48 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా నమోదవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ వేడిలో మీ స్కూటర్ బయట పార్కింగ్ చేసి ఉందని ఒకసారి ఊహించుకోండి. సన్ హీటు, రోడ్డు హీటు, ambient హీటు, ఈ 3 హీటు కూడా మీ యొక్క స్కూటర్ బ్యాటరీ మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. ఇక్కడే కార్స్ మరియు స్కూటర్స్ మధ్య భారీ తేడా మొదలవుతుంది. ఈవీ కార్స్ లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. బ్యాటరీ ప్యాక్ లో కూలెంట్ ఛానల్స్ ఉంటాయి. బయట ఎంత వేడి ఉన్నా బ్యాటరీ టెంపరేచర్ ని సేఫ్ జోన్ లో ఉంచడానికి ప్రయత్నిస్తాయి. సాధారణంగా బ్యాటరీస్ ని 25 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో మెయింటైన్ చేయబడతాయి అనమాట. అందుకే ఫాస్ట్ ఛార్జింగ్ టైంలో కూడా హీట్ ని వెంటనే బయటకు పంపించడం జరుగుతుంది అనమాట. అందుకనే బ్యాటరీ చాలా స్లోగా ఏజ్ అవుతుంది. లాంగ్ టర్మ్ డిగ్రేడేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కంపెనీస్ కి లాంగ్ టర్మ్ వారంటీ ఇవ్వడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ స్కూటర్ లో పరిస్థితి అంత సులభం కాదు. వెయిట్ లిమిటెడ్, కాస్ట్ లిమిటెడ్, స్పేస్ లిమిటెడ్. అందుకే చాలా మ్యానుఫ్యాక్చరర్స్ ఇప్పటికీ ప్యాసివ్ ఎయిర్ కూలింగ్ లేదా బేసిక్ ఎయిర్ కూలింగ్ సొల్యూషన్స్ మీద ఆధారపడుతున్నారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక LFP బ్యాటరీ ప్యాక్ 5,000 లైఫ్ సైకిల్స్ వరకు వెళ్ళగలదు. ఇది ల్యాబొరేటరీ లేదా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ లో జరుగుతుంది అనమాట. విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో వేసవి వేడిలో రోజు బయట నిలబడి తరచుగా ఛార్జింగ్ ని ఎదుర్కొంటే అదే బ్యాటరీ పర్ఫార్మెన్స్ పూర్తిగా మారిపోతుంది. అందుకే బ్యాటరీ కెమిస్ట్రీ కంటే థర్మల్ మేనేజ్మెంట్ చాలా విషయాల్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. LFP మాత్రమే సరిపోదు, LFP ప్లస్ ఎక్సలెంట్ థర్మల్ మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం. ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండస్ట్రీలో అతిపెద్ద ఛాలెంజ్. ఇప్పుడు మనం మూడో కారణం గురించి మాట్లాడుకుందాం. ఇది టెక్నికల్ కారణం కాదు, ఇది బిజినెస్ మరియు డేటా రీజన్. చాలా మంది ఒక విషయాన్ని మర్చిపోతారు. వారంటీ అనేది ఒక మార్కెటింగ్ స్టేట్మెంట్ కాదు, ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్. ఒక కంపెనీ 15 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ప్రకటించిందంటే 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల లోపు ఏదైనా బ్యాటరీ ఇష్యూ వస్తే కంపెనీ తన డబ్బుని ఖర్చు చేసి ఆ బ్యాటరీ వారంటీ ఇష్యూని కవర్ చేయాలి. బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ ₹1,00,000 వరకు వెళ్ళొచ్చు. అదే లక్షల మంది కస్టమర్స్ ఉంటే ఆ ఫైనాన్షియల్ రిస్క్ ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. అందుకే ఏ కంపెనీ అయినా లాంగ్ టర్మ్ వారంటీ ఇవ్వడానికి ముందు ఒక విషయాన్ని ఖచ్చితంగా చూసుకుంటుంది, అదే డేటా. నిజానికి వారంటీని డిసైడ్ చేసేది అడ్వర్టైజ్మెంట్ కాదు, కాన్ఫిడెన్స్ కాదు, ఒపీనియన్ కాదు, డేటా. ఒక బ్యాటరీ 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, 15 సంవత్సరాల తర్వాత ఎంత కెపాసిటీ మిగిలి ఉంటుంది, వేడి ప్రాంతాల్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఎంత డిగ్రేడేషన్ వస్తుంది, రోజు ఎక్కువ యూసేజ్ చేస్తే ఎంత ఎక్కువ ప్రభావం పడుతుంది, ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానం డేటా ద్వారానే దొరుకుతుంది. అందుకే మ్యానుఫ్యాక్చరర్స్ వారంటీ ఇవ్వడానికి ముందు భారీ స్థాయిలో రియల్ వరల్డ్ డేటా అవసరం అవుతుంది. ఇక్కడ కార్స్ మరియు స్కూటర్స్ మధ్య ఒక పెద్ద తేడా ఉంది. ఎలక్ట్రిక్ కార్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా చాలా సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతుంది. లక్షలాది ఎలక్ట్రిక్ కార్స్ నుంచి ఇప్పటికే వివిధ రకాల డేటా సేకరించబడింది. వివిధ దేశాల నుండి, వివిధ క్లైమేట్ కండిషన్స్ నుంచి, వివిధ యూసేజ్ ప్యాటర్న్స్ నుంచి, అన్నిటి నుండి మ్యానుఫ్యాక్చరర్స్ కి చాలా డేటా అందుబాటులో ఉంది. అందునే కార్స్ లాంగ్ టర్మ్ లో ఎలా పర్ఫామ్ చేస్తాయో అంచనా వేయడం కాస్త సులభంగా మారుతుంది. కానీ స్కూటర్ ఇండస్ట్రీ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రత్యేకంగా LFP బ్యాటరీ స్కూటర్స్ గురించి మాట్లాడితే ఇవి మాస్ మార్కెట్ లో పెద్ద ఎత్తున రావడం ఏదైతుందో చాలా రీసెంట్ గా జరుగుతున్న డెవలప్మెంట్. అందుకనే స్కూటర్ కంపెనీస్ దగ్గర కార్ కంపెనీ దగ్గర ఉన్నంతగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల డేటా అయితే లేదనమాట. అందుకనే మ్యానుఫ్యాక్చరర్ దృష్టిలో చూస్తే 15 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ప్రకటించక ముందే 15 సంవత్సరాల బిహేవియర్ ని అర్థం చేసుకునే డేటా ఉండాలి. ఈ డేటా లేకుండా వారంటీ ఇవ్వడం అంటే కొంతవరకు కళ్ళు మూసుకుని రిస్క్ తీసుకోవడమే. అందుకే కంపెనీస్ ముందుగా డేటాను సేకరిస్తున్నాయి, ఆ తర్వాత వారంటీ పీరియడ్ ని క్రమంగా పెంచుతున్నాయి. ఇక నాలుగో కారణం, ఇది పూర్తిగా బిజినెస్ యాంగిల్ అన్నమాట. ఒక కంపెనీ 15 సంవత్సరాలు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇవ్వాలంటే ఆ కంపెనీ ఫ్యూచర్ రిజర్వ్ ఫండ్ అయితే పెట్టాలి. ఫ్యూచర్ బ్యాటరీ వారంటీ క్లెయిమ్స్ కోసం డబ్బులు కేటాయించాలి. వారంటీ రిస్క్ ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతాయి. సర్వీస్ నెట్వర్క్ ని సంవత్సరాల పాటు మెయింటైన్ చేయాలి. బ్యాటరీ రీప్లేస్మెంట్ పై సపోర్ట్ ఇవ్వాలి. ఇవన్నీ వెహికల్ కాస్ట్ పై ప్రభావం చూపిస్తాయి. మాస్ మార్కెట్ స్కూటర్ లో కాస్ట్ చాలా సెన్సిటివ్ ఫ్యాక్టర్. ఒక్క ఫీచర్ యాడ్ చేసిన సేల్స్ చాలా ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది.
అందుకే మ్యానుఫ్యాక్చరర్స్ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. అందుకే మ్యాటర్ మోటార్స్ తమ బ్యాటరీ ప్యాక్ పై లైఫ్ టైం వారంటీని ప్రకటించడంతో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక కేసుగా అయితే మారింది. వీళ్ళు లిక్విడ్ కూలింగ్, ఇన్ హౌస్ బిఎంఎస్, కంట్రోల్డ్ టెంపరేచర్ వంటి అంశాల మీద ఫోకస్ చేశారు. కానీ ఇండస్ట్రీ మొత్తం ఇదే మెథడ్ ని ఫాలో అవడానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే మాస్ మార్కెట్ స్కూటర్లో కాస్ట్, వెయిట్, రిలయబిలిటీ, స్పేస్ అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఈరోజు స్కూటర్కి 15 సంవత్సరాల వారంటీ రాకపోవడానికి బ్యాటరీ క్వాలిటీ ఒకటే కారణం కాదు. మొదటిది, కార్స్ కంటే స్కూటర్స్ యూసేజ్ స్ట్రెస్ మరియు ఛార్జ్ సైకిల్స్ ని ఎదుర్కొంటాయి. రెండోది, స్కూటర్స్ లో థర్మల్ మేనేజ్మెంట్ ఇంకా కార్ స్థాయికి అయితే రాలేదు. మూడోది, స్కూటర్ ఇండస్ట్రీ వద్ద లాంగ్ టర్మ్ రియల్ వరల్డ్ డేటా లిమిటెడ్ గానే అందుబాటులో ఉంది. నాలుగోది, 15 ఏళ్ల వారంటీ అనేది భారీ ఫైనాన్షియల్ కమిట్మెంట్ మరియు బిజినెస్ రిస్క్. అందుకే ఈరోజు ఎన్ఎంసి బ్యాటరీ స్కూటర్ అయినా, ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ స్కూటర్ అయినా 15 ఏళ్ల వారంటీ సాధారణం కావడం కష్టం. కానీ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. బెటర్ కూలింగ్ సిస్టమ్స్ వస్తున్నాయి. ఎల్ఎఫ్పి మార్కెట్ అడాప్షన్ పెరుగుతుంది. రియల్ వరల్డ్ డేటా కూడా పెరుగుతుంది. అందువల్లే రాబోయే 5 నుండి 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల వారంటీ సాధారణంగా మారే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 12 లేదా 15 సంవత్సరాల వారంటీ చూసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ 2026లో కార్ వారంటీని స్కూటర్ మార్కెట్ లో కాపీ పేస్ట్ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఆనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కొరడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.